ఎట్లుంది? ఎట్లా నడుస్తుంది? 10 సంవత్సరాలైతే మంచిగా నడిసింది. పర్లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి మాత్రం ట్యాక్సీ మాఫీ చేసిండు. సిగ్నల్ 1200 ట్యాక్సీ మాఫీ చేసిండు. 12,000 రూపాయలు అట్లా కూడా పర్లేదు. ఫ్రీ బస్ పథకం పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి దారుణంగా చేసింది. ఆటో డ్రైవర్ల పొట్టగొట్టింది. ఆదుకుంటామని చెప్తుంది కదా. ఆదుకుంటామని చెప్తుంది. గొప్పలైతే బాగా ఉన్నాయి. పని అయితే ఏమీ లేదు. చేసేది ఆటో డ్రైవర్లని చిన్న చూపు చూస్తుండు. ఇప్పుడు అందరికీ అన్ని పథకాలు అందించినాం కాబట్టి మేము విజయోత్సవాలు జరుపుతుంది అంటుంది కదా మరి. ఇప్పుడు ఆయన ఏం చేసిండు అనేది ఆయనకు తెలవాలి. విజయోత్సవాలు ఎందుకు జరుపుకుంటుండో. రైతులకి చేసింది ఏమీ లేదు. ఆటో డ్రైవర్లకు చేసింది ఏమీ లేదు. సంక్షేమ పథకాలు 6 అన్నాడు, 6 లేవు, ఏమీ లేవు. ఏదో 100 ఇద్దరికి ముగ్గురికి వచ్చినాయి. వాళ్ళ బోర్డులలో ఫ్లెక్సీలు వేసుకోవడం చెప్పుకోవడం దానికి సరిపోయింది. ఈ విజయోత్సవాలు చేసుకుంటుండు. 10 మంది బాగుంటేనే అప్పుడు చేయాలి. 10 మందిలో ఒక్కడికి ఇద్దరికి 8 మందిని ఆగం చేసి ఏం చేస్తావు? హైడ్రా తెచ్చి అట్లా వాళ్ళని ఆగం చేసిండు. రైతులకు డబ్బులు వేయలేడు. ఇప్పుడు అవన్నీ పక్కకు పెడితే మా ఆటో డ్రైవర్ లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆగమాగం చేసిండు. అయినా అట్లయినా సరే నడుపుకుంటుండ్రు. ఎట్లా అంటే ఆ డీజిల్ బండ్లు తీయాలి, ఎలక్ట్రికల్ పెట్టుకోవాలి. మొత్తానికి మొత్తం ఆటోలో అయితే ఔటర్ రింగ్ రోడ్ సైడ్ అన్నట్టు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది కదా. నిజంగా ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఎట్లుంటుంది? మీ మీ జీవన విధానం ఎలా ఉండబోతుంది? ఇంకేముంది, ఆటోలు బంద్ చేసి అవుటర్ రింగ్ రోడ్ అవతల తీసుకుపోయి చెట్ల పొట్టు తిప్పాలనా లేకుంటే తగలబెట్టాలనా తెలియదు. ఇంకా అవుటర్ రింగ్ రోడ్లో ఏముంటాయి? అంతా చెట్లే. ఆ చెట్ల పొట్టు ఏం తిప్పాలా? మరి వాళ్ళు వస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళంతా వస్తే వాళ్ళని దింపుతాం, మరి తిప్పుతాం. అట్లా టూరిజం పార్క్ లాగానన్నా పెట్టాలా? అట్లా తిప్పనీకి వస్తా. అవుటర్ రింగ్ రోడ్ పోయి ఏం చేస్తాం? బైపాస్ అవుటర్ రింగ్ రోడ్డు అక్కడ ఏం చేయగలుగుతాం? వీళ్ళు ఇలాగే చేసుకుంటా పోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం. ఎంతవరకు అయితే అంతవరకు చేస్తాం. గవర్నమెంట్ని బొంద పెట్టే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో కూడా మేము లొల్లీలు చేసినాం. అప్పుడు కూడా వాళ్ళు డ్రైవర్లకు ఎంతో అంత న్యాయం చేసిండ్రు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు. ఆయన కూడా ఆటో డ్రైవర్ల జోలికి రాలేడు. ఏదో అట్లా చేసిండు, పర్లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చింది, వాళ్ళు కూడా చేసిండ్రు, పర్లేదు. ఒక ట్యాక్సీ మాపు చేసిండ్రు. 2 అసెంబ్లీ సెక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఒకటి అయిపోయింది, ఇంకోటి నడుస్తుంది కదా. మీ ఆటో కార్మికుల గురించి కావచ్చు, అటు రవాణా శాఖ మంత్రి కావచ్చు, ఇతర మంత్రులు కూడా ఎక్కడ కూడా ప్రస్తావిస్తలేరు. వాళ్ళ గురించి ఏమంటావు? ఇప్పుడు ఈ చెప్పేటట్లు లేదన్న. ఇప్పుడు వాళ్ళది వాళ్ళకే అయిపోయింది. ఇప్పుడు డ్రైవర్లను పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు ఆ డ్రైవర్లు మొత్తం ఐకమత్యంగా అయ్యిండ్రు. ఇప్పుడు అన్ని సంఘాలకు అందరికీ రాష్ట్రంలో ప్రతి ఆటో డ్రైవర్కి కాలుతుంది. ఇప్పుడు ఏ రోజు వస్తారో తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల ఆటోలు కానీ, డిస్టిక్లవి కానీ, మండలాల గ్రామ పంచాయతీలకు వెళ్ళి కూడా అన్నీ హైదరాబాద్కి వస్తాయి. రాత్రికి రాత్రి వస్తాయి. ఎక్కడిదక్కడ రోడ్ల మీద బండ్లు ఆపేసి డ్రైవర్లు పక్కకి వెళ్ళిపోతారు. మొత్తం రాష్ట్రారోకా చేసి పడేస్తాం. ఇదైతే సవాల్ లేకుండా చేస్తాం. అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తాం. ఈ రవాణా శాఖ కమిషనర్ ఆఫీసులు అన్నీ కూడా ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మంచిది కాదంట ఉచిత బస్ ప్రయాణం. మరి ఉచిత బస్ ప్రయాణం మంచిది కాదంట. ఉచిత బస్సు ప్రయాణం మంచిదే. దానివల్ల కొంతమందికి నిరుపేద కుటుంబాలకు వెళ్ళి 10-12 వేలు జీతం చేసుకునేటోళ్ళకి ఉపయోగపడుతుంది, పర్లేదు. జల్సగా తిరిగేటోళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. 1,00,000 రూపాయలు జీతం చేసే అమ్మక్కలు ఈరోజు క్యాబ్ బుక్ చేసుకొని పోయాడుది. 1,00,000 రూపాయలు జీతం ఉంటే ఓకే, 50,000 జీతం ఉంటే ఆటో బుక్ చేసుకొని పోయాడుది. సరే 20-30 వేలు ఉంటే బస్సు ఎక్కి పోయాడుది, ఆటో ఎక్కి పోయాడుది. అలాంటిది వాళ్ళు విఐపి క్యాడర్లో తిరిగేటోళ్ళు మొత్తం బస్సులు ఎక్కి తిరిగితే ఎవరికి? సామాన్య లేడీస్కి ఉపయోగపడతలేదు ఇది. పల్లెటూర్లలో పొద్దుగాల 30 రోజులు కష్టం చేసుకుంటూనే వాళ్ళు నడుస్తుంది. పట్టణానికి రావాలంటే ఒక్కరోజు అక్కడ పల్లె నుండి మార్కెట్ అంటే ఆ దగ్గరలో ఉండే చిన్న పట్టణానికి రావాలన్నా కూడా నెలలో 1 రోజు 2 రోజులు. మళ్ళీ అలాంటప్పుడు సామాన్యులకు ఉచిత బస్ ప్రయాణం ఏడ ఉపయోగపడుతుంది? హైదరాబాద్లోనే ఉపయోగపడుతుంది. జిల్లాల వారీగా గ్రామాల వారీగా లేదు. ఇది 100%. ఆడోళ్ళే చెప్పులు ఇచ్చి కొడుతున్నారు. గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ అని బాగలేదు. 100% బాగలేదు. ప్రజాపాలన అంటున్నాడు, అది ప్రజాపాలన వరకే నడుస్తుంది. ప్రజల దగ్గరికి వచ్చి పాలన చేస్తే ప్రజాపాలన. ఓట్ల అప్పుడు ఎట్లా వచ్చినావు నువ్వు? ఓట్ల అప్పుడు వచ్చినావు కదా. ప్రజావాణాన్ని పెట్టింది కదా, మరి అక్కడ కలుస్తామంటుంది. ఏడుంది ఇది?
ఫస్ట్ రాగానే వచ్చిండు, పట గేట్లు బలగొట్టేసిండు, ప్రజాపాలన అన్నాడు, 4 రోజులు నడిపిండు, తర్వాత మళ్ళా జనాలు బంద్ అయ్యారు, మళ్ళీ గేట్లు పెట్టేసుకుండు, అయిపోయింది. అంతవరకే ప్రజాపాలన 4 రోజుల వరకు. వెళ్ళారా మీరు ఎప్పుడన్నా అక్కడికి ప్రజావానికి? ప్రజాపాలనకి వెళ్ళాను, వెళ్తే ఆడ రానిస్తేనా ఇప్పుడు? ఎవరన్నా రావచ్చు, అది ప్రజాపాలన ఎవరైనా కలవచ్చు అంటున్నారు. అదే ఆ 2 రోజుల్లో పోయినప్పుడు అక్కడ పోయినాము, అట్లా అక్కడ ఇచ్చే పేపర్ ఇచ్చినాము, ఆ పేపర్లో ఏ డస్ట్బిన్లో రోడ్లలో పడేస్తారు, అవి తీసుకోవడం వాళ్ళ హక్కు. ఇప్పుడు రాజకీయ నాయకులు తీసుకుంటుండ్రు, గవర్నమెంట్ ఎంప్లాయీలు తీసుకుంటుండ్రు, ఎక్కడైనా తీసుకుంటుండ్రు. వాళ్ళు తీసుకొని మాకు పని చేసి పెడితే మనకు గవర్నమెంట్ మీద నమ్మకం కలుగుతుంది. తీసుకొని డస్ట్బిన్లు వేస్తారు, తర్వాత 10 రోజుల తర్వాత చూస్తే ఆఫీస్లో వెనుక పోతే ఆ డస్ట్బిన్లలో మేము ఇచ్చిన పేపర్లే ఉంటాయి. గత 30-40 ఏళ్ళకి వెళ్ళి కూడా ఆయన పెద్ద పెద్ద నాయకులు పోరాటం చేసినప్పుడు కూడా గదే ఉంది, ఇప్పుడు మేము చేస్తున్నాం. రేపు యువత రానున్న రోజుల్లో చాలా తీవ్రంగా ఉంటుంది. ఆటో డ్రైవర్లు అంటే ఆటో డ్రైవర్లు కాదు, ఒక్కొక్కరు డిగ్రీలు ఎంఏలు చేసి కూడా ఉన్నారు. ఆటో డ్రైవర్ పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియా బయట చదువులు చదువుతున్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, మంచి మంచి ఆర్మీ జవాన్ల తల్లిదండ్రులు ఉన్నారు, ఆర్మీ సోల్జర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆటోలు తోలుతుండ్రు, రిటైర్మెంట్ అయ్యి వచ్చినాక కూడా ఆటోలు తోలుతుండ్రు. ఆటో లేకుండా ఈ దేశంలో ఎవరు ప్రయాణం చేయలేరు. లేకుంటే నేను ఒకటి ఏమంటున్నంటే, దేశంది పక్కకు పెట్టు, అది కేంద్రం, మన రాష్ట్రాన్ని తీసుకో, ఆటోలు పూరా రద్దు చేసి సీల్ చేసి ఆటో రిక్షా అనేటిదే లేకుండా చేయి. మేము ఏదో కూలీ చేసుకుంటాం, మాకు పని వస్తుంది, చేసుకుంటాం. ఆటో రిక్షా అనేది తెలంగాణ రాష్ట్రంలో లేకుండా నిషేధించు. చేస్తాడంటారు రేవంత్ రెడ్డి, కనిపిస్తుంది అట్లా. అట్లా చేయలేడు, భయపడతారు. అట్లా చేస్తే బాగానే ఉండు. ఆటో రిక్షా ఇప్పుడు ఆటోలే పొల్యూషన్ చేస్తున్నాయి, ఆటోలే ట్రాఫిక్ జామ్ చేస్తున్నాయి. అరే రోడ్ల మీద వందల కార్లు, బైకులు, ఏమంటారు ఇవి వ్యక్తిగత వాహనాలు ట్రాన్స్పోర్ట్ చేసేది, ట్రాన్స్పోర్ట్ అది ప్రజా ప్రజా ప్రజలను తీసుకెళ్లే ట్రాన్స్పోర్ట్ అయినా పర్లేదు, వస్తువులు తెచ్చేది రవాణా. ఇంకోటి ప్రధానంగా ఏదైతే ట్యాక్సీ నెంబర్ ప్లేట్ లేకుండా చాలా వరకు సిటీలో కావచ్చు, లేకపోతే అటు బయట కూడా తిరుగుతున్నాయి కదా, వీటి వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నా మీరు? ఏమి అంటారు, ఇప్పుడు ఈ ట్యాక్సీ ప్లేట్ లేకుండా ర్యాపిడోలో, ఓలాలో ప్లస్ ఈ 2 వీలరు నడుపుతున్నారు. అది గవర్నమెంట్ ఎట్లా నడుపుతుందో అర్థం అవ్వట్లేదు. అది చట్ట ప్రకారంగా ఇల్లీగల్. అంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళు గవర్నమెంట్కు డబ్బులు ఇస్తున్నారు, ఫండ్స్ అవి తీసుకుంటున్నారు, వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు, వాటిని సంస్థలను వదిలేస్తున్నారు, మా మీద పడి వాళ్ళు దోసుక తింటారు. ఇప్పుడు ఆ ర్యాపిడోను 2 వీలర్ నిషేధించు, ఇప్పుడు దాని మీద పోతాము, ఆ బండి బుక్ చేస్తే ఏముంది, పల్సర్ బైక్ ఉంటుంది, యాక్టివ్ వచ్చి ఎక్కించకపోతుంది, డ్రైవర్ అతను ఉంటాడు, వేరే పర్సన్ ఉంటాడు, ఆ ఎక్కే కస్టమర్కి కూడా సేఫ్టీ లేదు. బండి యాక్సిడెంట్ అయిందనుకో ఆ బండికి ఇన్సూరెన్స్ రాదు, నడిపే డ్రైవర్ రైడర్కి రూపాయి రాదు, వాడు చచ్చిపోతాడు, వెనక ఉండే కస్టమర్ చనిపోతాడు. ఇది ఇల్లీగల్. దీని మీద కోర్టులో మేము కేసు వేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆటో డ్రైవర్కి వెళ్ళి ప్రతి కోర్టులో, ఈ హైకోర్టులో వేస్తాం, కాకపోతే సుప్రీంకోర్టులో అయినా వేయగలుగుతాం, ఢిల్లీ వరకు పోతాం, చలో అసెంబ్లీ ముట్టడి చేస్తాం, ఢిల్లీ వరకు ఇది తీసుకెళ్తాం, దేశవ్యాప్తంగా కూడా చేయగలుగుతాం. ఆటో డ్రైవర్లు దేశవ్యాప్తంగా అంతటా నష్టపోతుర్రు. ఈ ఓలా ఊబర్ అనేది దేశవ్యాప్తంగా ఉంది. రవాణా శాఖ మినిస్టరు నేనేం చేయను అని అంటాడు, ఇది దేశవ్యాప్తంగా కూడా ఉంది అన్నాడు. మేము కలిసినప్పుడు కొన్ని సందర్భంలో అక్కడక్కడ అన్నాడు. మా యూనియనే అని కాదు, 10 యూనియన్లు తిరుగుతున్నాయి, కొన్ని యూనియన్లు ఉన్నాయి, అవి లెక్క లేదు, పత్రం లేదు, ఏమీ లేదు, జెండా లేదు, పాడు లేదు, యూనియన్కి రిజిస్ట్రేషన్ లేదు. ఏఐటీసీ అంటే 105 సంవత్సరాల చరిత్ర గల్లది, దేశంలోనే నెంబర్ 1 యూనియన్. దీనికి ఒక లెక్క ఉంది, దీని మీద మేము పోరాడతాము. దీనితో పాటు మేము ప్రతి ఆటో డ్రైవర్కి కానీ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకి కూడా మేమే అండగా ఉంటాము, ప్రతి సంక్షేమానికి కూడా.